వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్ ఇచ్చేశారు. కౌన్సిలింగ్లో భారీ మార్పులు వచ్చేసాయి, డేట్స్ అన్నీ చేంజ్ చేశారని చెప్తూ చాలామంది స్టూడెంట్స్ మెసేజ్ పెడుతున్నారు, మాకు ఇలా చెప్తున్నారని. దాంతోపాటు ఈ ఇయర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ కంటే ముందు వచ్చాయి కాబట్టి ఆ స్టూడెంట్స్ అందరూ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల కట్ ఆఫ్ కూడా చేంజ్ అయిపోతుంది. అసలు మాకు సీట్సే రావని చెప్తున్నారని చాలామంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ నమ్మకండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్లో చేంజ్ చేసినవి ఒక్క డేట్, అది కూడా ఫస్ట్ ఫేజ్ కాదు, సెకండ్ ఫేజ్ కాదు, థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత ఒక 2 days మాత్రమే చేంజ్ చేశారు. దానివల్ల అసలు ఇన్ని మార్పులు ఏమి జరిగిపోరు, కౌన్సిలింగ్లో అంత చేంజెస్ ఏమీ రావు. ఒకసారి అది మీకు క్లారిటీగా ఫస్ట్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వన్, లాస్ట్ ఇయర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఫస్ట్ ఫేజ్ కంటే ముందే వచ్చేసాయి. స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కూడా సప్లిమెంటరీ రాసిన వాళ్ళందరూ ఫస్ట్ ఫేజ్లోనే పార్టిసిపేట్ చేశారు, సీట్స్ కూడా వచ్చాయి. సీట్ వచ్చిన స్టూడెంట్ మన మెంటర్షిప్లో ఉన్నారు. వాళ్ళకు సంబంధించి ప్రూఫ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. వీటన్నిటికి సంబంధించి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కౌన్సిలింగ్ విషయంలో తెలియని వాళ్ళు ఏమేమో చెప్తూ ఉంటారు, అసలు కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది ఏం తెలియని వాళ్ళు. అలాంటివన్నీ వింటూ మీరు కౌన్సిలింగ్ని నెగ్లెక్ట్ చేస్తే అనవసరంగా లాస్ అవుతారు కాబట్టి అటువంటివి ఏవి పట్టించుకోకండి. ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను. సో మనకు ఫస్ట్ టైం కౌన్సిలింగ్ సంబంధించి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్గా అన్నీ సేమ్ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ ఒక్కసారి చూడండి, అలాట్మెంట్ థర్డ్ ఫేజ్ ఇది. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఫైనల్ ఫేజ్, అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రొవిజనల్ అలాట్మెంట్ 5/8/2024 ఉంది. పే ట్యూషన్ ఫీ, సెల్ఫ్ రిపోర్టింగ్ టు వెబ్సైట్, రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ 5/8 to 7/8 వరకు, అంటే ఆగస్ట్లో 5th రోజు నుంచి ఆగస్ట్ 5th నుంచి 7th వరకు టైం ఇచ్చారు. ఇప్పుడు రివైజ్డ్ షెడ్యూల్. సో ఇది రివైజ్డ్ షెడ్యూల్. ఇందులో కూడా జస్ట్ చేంజ్ చేసింది ఏంటంటే ఒక థర్డ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ సంబంధించి చూడండి, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీటు 5/8/2024 సేమ్ ఉందా. పే ట్యూషన్ ఫీ, సెల్ఫ్ రిపోర్టింగ్ ఆగస్టు 5th నుంచి 7th వరకు సేమ్ ఇచ్చారా. రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఇక్కడ 9 to 10 ఇచ్చిన డేటు, ఈ డేట్ రిమూవ్ చేసి దీన్ని కూడా మనకు రివైజ్డ్ షెడ్యూల్లో డేట్ మాత్రం 9 to 10th వరకు రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ అనేది న్యూ డేట్ ఇచ్చారు. అంతే తప్ప ఈ 2 డేట్స్ చేంజ్ చేయడం వల్ల టోటల్ కౌన్సిలింగే మారిపోయినట్టు, కౌన్సిలింగ్ ప్రాసెసే మారిపోయినట్టు చాలామంది స్టూడెంట్స్ మాకు ఏమేమో చెప్తున్నారని చెప్పారు. ఇలాంటివన్నీ నమ్మకండి. జస్ట్ ఫైనల్ ఫేజ్ థర్డ్ ఫేజ్ తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత డేట్ మాత్రమే ఇచ్చారు కాబట్టి ఈ డేట్ వల్ల టోటల్ కౌన్సిలింగే ఎఫెక్ట్ అయిపోయినట్టు చెప్తున్నవి ఏమీ నమ్మకండి. నెక్స్ట్, మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మెంటర్షిప్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రాకముందే కౌన్సిలింగ్ అయిపోయింది. సప్లీ స్టూడెంట్స్ అందరూ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేశారని అడుగుతున్నారు కదా, ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి, మీకు క్లారిటీగా నేను చూపిస్తాను డీటెయిల్స్ కూడా. మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ సప్లిమెంటరీ రాసిన వాళ్ళు కూడా సీట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఫేజ్లోనే ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ బిగినింగ్లో డేట్ అనేది ఓన్లీ 6th వరకు డేట్ ఇచ్చి తర్వాత డేట్ ఎక్స్టెండ్ చేశారు 8th July వరకు 2023లో. తర్వాత రిజల్ట్స్ అనేవి మనకు 2 PM ఆ రోజు రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు 6th రోజు. తర్వాత మన స్టూడెంట్ ఎవరైతే పేరెంట్ ఉన్నారో ఓకే, ఆ రోజు రిజల్ట్స్ చెక్ చేసుకొని 7th రోజు ఓకే మాకు పాస్ అయ్యాము, మా స్టూడెంట్ అంటే వాళ్ళ అబ్బాయి పాస్ అయ్యాడు కాబట్టి క్లియర్గా చెప్పారు. దాని తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ సంబంధించి వెరిఫికేషన్ కూడా స్లాట్ బుకింగ్ కూడా చేసుకున్నారు. చూడండి, స్లాట్ బుకింగ్ డన్ ఆన్ సండే 9th July. సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చిన స్టూడెంటే. వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాయిస్ ఫిల్లింగ్ హెల్ప్ చేయమని అడిగారు, చాయిస్ ఫిల్లింగ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్లోనే. ఇక్కడ క్లియర్గా చూడండి, టీఎస్ఎంసెట్ 2023 ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ 16th July 2023 రోజు రావడం జరిగింది. సిబిఐటి కాలేజీలో కెమికల్ ఇంజనీరింగ్ సీట్ రావడం జరిగింది. వాళ్ళకు సీట్ అలాట్మెంట్ కూడా అయింది. సో కట్ ఆఫ్లో భారీ చేంజెస్, ఎక్కడెక్కడో కట్ ఆఫ్ మారిపోయి ఎంతో ర్యాంక్స్ వెళ్ళిపోతాయని ఇలాంటివి ఏమీ నమ్మకండి. ఫస్ట్ ఫేజ్లో లాస్ట్ ఇయర్ కూడా సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకు కూడా సీట్స్ వచ్చాయి, కాలేజీలో జాయిన్ అయ్యారు. మీరు ఇప్పుడు చూస్తున్న కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో అవే కట్ ఆఫ్స్ వైజ్గా మీకు సీట్ అలాట్మెంట్ కూడా ఉంటుంది.
సో కట్ ఆఫ్ అనగానే మీరు ప్రియారిటీ లిస్ట్ రెడీ చేసుకొని మీ ర్యాంక్కి తగ్గట్టుగా ఆప్షన్స్ ఇవ్వడం అనేది అది డిఫరెంట్ స్ట్రాటజీ. అది మీకు తెలిస్తే అప్లై చేయండి, లేకపోతే మీరు ఎలా ఫాలో అవుతారో అలా ఫాలో అవ్వండి. మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ఆ ప్రియారిటీ వెబ్ ఆప్షన్స్ లిస్టు ఏ స్ట్రాటజీ యూజ్ చేసేయాలో మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది మెంటర్షిప్ తీసుకుంటే కనుక. థ్యాంక్ యూ.